నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఆల్ లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో 112వ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ మిర్యాలగూడ నందు 150 మందికి పైగా అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టారు. లయన్ క్లబ్ నుండి గద్దల కృష్ణ సాయి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు అశోక్ కుమార్, కుమారి వీరభద్ర ఆర్థో హాస్పిటల్ మిర్యాలగూడ దాతృత్వం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు, కార్యదర్శి కూటాల రాంబాబు, ఎనగండ్ల లింగయ్య జెర్సీ, కోలా సైదులు ముదిరాజ్ జెర్సీ, తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామ వెంకటేశ్వం, ముత్యాల లక్ష్మీనారాయణ, గట్టు వెంకటేశ్వర్లు, వనితా డైమండ్ క్లబ్ కార్యదర్శి నక్క మంగతాయి, వినయ్, సురేష్ తదితర లైన్ సభ్యులు పాల్గొన్నారు. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. పట్టణంలో 112 రోజుల నుంచి నిశ్చిత ఉచిత అల్పాహారం ఇవ్వడం జరుగుతున్నది. పేషెంట్ అటువంటి తలుపు దీనికి దాతల సహాయ సహకారంతో మన ఆల్ లయన్స్ క్లబ్ల ద్వారా దీన్ని చేస్తున్నాం. ఈరోజు డాక్టర్ ఐశ్వర్య చిలుకూరి అనిల్ కుమార్ గారి పెళ్లిరోజు సందర్భంగా వారు దాతలు ఉంటారు. వారికి హ్యాపీ మ్యారేజ్ డే. అట్లాగే ఈరోజు కృష్ణసాయి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ దాతలు వహించారు. హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ థ్యాంక్స్. అయ్యప్ప శరణం. మనం ప్రతి మానవుడు కూడా రకరకాల కార్యక్రమాలు, రకరకాల సేవలు చేస్తారు. మరి మన మిర్యాలగూడెంలో ఎన్నో రకాల సేవలు, ఎంతోమంది దాతలు ఎంతోమంది దాతృత్వం చేస్తున్నారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లో తాలూకట్టినోళ్ళకి మనం దాదాపుగా 4 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నాం. పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎంతోమంది మన భక్తులు ఇక్కడ లైన్స్ నెంబర్ చెప్తున్నారు. మరి వారింట్లో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వారి కుటుంబంలో కార్యక్రమాలు కూడా చేసుకొని నలుగురికి మనం ఏదో రకంగా సేవ చేయాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా మరి మా కార్యదర్శి గారు కూటాల రాంబాబు గారు మరి వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్న అయ్యప్పలను కూడా ఇక్కడ తీసుకురావడం, మరి వారి ద్వారాగా దాదాపు ఒక 30 మంది డోనం తీసుకురావడం. నిజంగా మా రాంబాబు గారు అన్ని రకాల ఆ భగవంతుడు ఆయనకి అష్టైశ్వర్యాలు ఐరాలు కల్పించాలి. మరి ఈరోజు ఎంతోమంది ఎన్నో రకాలు చెప్తున్నారు. మరి అయ్యప్ప స్వామి మాలేసుకొని మన అశోక్ స్వామి వాళ్ళ కుమారుడు గద్దల కృష్ణ సాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి ఆ పిల్లగాడు ఇక్కడ చేసుకోవటం నిజంగా ఆయన అన్ని రకాలుగా అష్టైశ్వర్యాలు ఐరారోగ్యాలు బహుబాగా కల్పించాలని ఆ బాబుని కోరుకుంటూ లాంగ్ లీవ్ అని. ఈరోజు ఈ ప్రభుత్వ దవాఖానా యందు రోగుల సహాయకులకు 112వ రోజు అల్పాహారాన్ని అందిస్తున్నాం. ఈ రోజు దాతలు డాక్టర్ ఐశ్వర్య చిలుకూరి, డాక్టర్ అమిత్ కుమార్ కడలూరు గార్ల 6వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుమార్తెను, అల్లుడిని ఆశీర్వదించి దాతృత్వం వహిస్తున్న మా నల్లగొండ జిల్లా లైన్ లీడర్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లైన్ రామకృష్ణ చిలుకూరి, వారి శ్రీమతి లైన్ అచ్చమాంబలు నల్గొండ నుంచి ఈరోజు దాతృత్వాన్ని అందిస్తున్నారు. వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఐశ్వర్య, అమిత్ కుమార్లకు వారు దాతృత్వం వహిస్తున్న రామకృష్ణ చిలుకూరి, అచ్చమాంబలకు ధన్యవాదాలు లయన్స్ క్లబ్ల తరఫున తెలియజేస్తూ లాంగ్ లీవ్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ
హాస్పిటల్లో 112వ రోజుకు చేరుకుంది. ఈ పేదల ఈ పొద్దున్నే అల్పాహార వితరణ కోసం కష్టపడి దాతలను అయితే తీసుకొస్తున్నాం. ఇంకొంచెం దాతలు ఎక్కువ రావాలి. మా అడగగానే మా మిత్రుడు అశోక్ దాతృత్వం వహించడం జరిగింది. ఈరోజు మొదటగా డాక్టర్ ఐశ్వర్య చిలుకూరు, డాక్టర్ అమిత్ కుమార్ గారు మా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ రామకృష్ణ గారి అల్లుడు. సో వారి యొక్క కూతురు వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారు ఇవ్వడం జరిగింది. వారికి వివాహ శుభాకాంక్షలు. అట్లనే నా మిత్రుడు వాళ్ళ అబ్బాయి అశోక్ వీరభద్ర హాస్పిటల్ దిగ్విజయంగా నడుపుతున్నాడు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా మా సన్నిధానంలో అడగగానే అన్న నేను కూడా చేస్తా అని చెప్పేసి అన్నాడు. దానికి చాలా కృతజ్ఞతలు. ఎందుకనంటే ఈరోజు ఇంకా పొద్దున్నే చలికి ఇక్కడ ఆడ టిఫిన్ సెంటర్లు పాపం వీళ్ళందరికీ పొద్దున్నే టిఫిన్ వేడివేడిగా టిఫిన్ పెట్టడానికి మా వంతు శాయశక్తులు మేము ప్రయత్నం చేసినాం. కాడికి ఇక్కడికి వచ్చిన మా వినయ్ కానీ మా సురేష్ కానీ వీళ్ళందరూ కూడా వారి యొక్క దాతృత్వం వహించి ఇంకొక వాళ్ళ పిల్లలకి వాళ్ళ వివాహ శుభాకాంక్షలకు పేరు రాపించి దాతృత్వం వహించి ఇట్నే పేదలకి పొద్దున్నే అల్పాహార వితరణకు సహకరించగ వివాహం కానీ అది పుట్టినరోజు కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అలాగే హ్యాపీ బర్త్డే కృష్ణ సాయి. మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం 112వ రోజుకు చేరింది. ఈరోజు ప్రత్యేకత చిల్డ్రన్స్ డే. పిల్లలందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. అదేవిధంగా ఈరోజు వరల్డ్ డయాబెటిక్ డే. 2 రోజులు ఈరోజు రావడం జరిగింది. ఈరోజు 2 స్పాన్సర్స్ రావడం జరిగింది. ఒకటి మా యొక్క డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ రామకృష్ణ చిలుకూరి మరియు అచ్చమాంబ గార్ల కూతురు అల్లుడు పెళ్లి రోజు సందర్భంగా రావడం జరిగింది. డాక్టర్ చిలుకూరి ఐశ్వర్య, డాక్టర్ అమిత్ కుమార్ కడలూరి వారి యొక్క 6వ పెళ్లి రోజు సందర్భంగా రావడం జరిగింది. వారికి వేదిక ద్వారా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా స్వాములు ఇక్కడికి ఈరోజు రాంబాబు స్వామి తీసుకురావడం జరిగింది. గద్దల కృష్ణసాయి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు అశోక్ కుమారు కుమారిల దాతృత్వంతో వీరభద్ర హాస్పిటల్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ సౌజన్యంతో రావడం జరిగింది. వారికి కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా కృష్ణసాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా చిల్డ్రన్స్ డే కూడా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ వేదికకి ఇట్లనే అందరూ కూడా రావాల్సిందిగా అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ లాంగ్ లీవ్ లైన్ శుభోదయం. నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం వచ్చేసి ఈరోజు 112వ రోజుకు చేరుకున్నది. గవర్నమెంట్ హాస్పిటల్లో రోగుల సహాయార్థం వచ్చిన వారందరికీ ఇక్కడ ఈరోజు దాతృత్వం గద్దెల కృష్ణసాయి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు అశోక్ కుమార్ కుమారిల గారిచే ఇక్కడ ఉన్న పేషెంట్ల సహాయార్థం వచ్చిన వారందరికీ ఇవ్వడం జరుగుతుంది. కృష్ణసాయి నీ పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. హ్యాపీ బర్త్డే. నువ్వు నిండు సుఖశాంతులతో ఆయుర్వేదిక వర్తిల్లాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, అలాగే నువ్వు దినదినాభివృద్ధి చెందుతూ మంచిగా చదువుకొని మంచి పదవులు చేపట్టాలని, మంచి జాబ్ సంపాదించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా లాంగ్ లీవ్ లైన్. కృష్ణసాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా వీరభద్ర ఆత్మనొప్పుకున్న అశోక్ గారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. మా క్యాబినెట్ సెక్రటరీకి మరీ కష్టపడుతున్నటువంటి మరి పెద్ద ఆధారంగా చేసుకుంటున్నాం. మా వెంకటేశం గారి యొక్క టీం అందరికీ కూడా ఆయనే పెద్దరికంగా నేను భావిస్తున్నా. మనమందరం కూడా ఉపాధ్యాయుడు కాబట్టి మనకు విద్య నేర్పుతున్నటువంటి పంతులు. ఇంకొక విషయం అది కూడా మర్చిపోయినా నేను. ఇవాళ ఒక పెద్ద నాయకుడు ఈ భారతదేశాన్ని ఒక డెమోక్రటిక్ సోషలిస్ట్ కంట్రీగా ప్రయత్నం చేసి 17 సంవత్సరాలుగా భారత తొలి ప్రధానమంత్రి మరి బాలలకు ప్రియతమైనటువంటి చాచా నెహ్రూ గారి యొక్క ఇవాళ నవంబర్ 14 పుట్టినరోజు. సో ఆయనకు ఘన నివాళులు. నెహ్రూ గారికి మనం అందరం ఏం చేయాలి? ఘన నివాళులు. ఎందుకంటే ఇవాళ అన్నీ ఆయన కాలంలో 17 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఉండి మరి ప్రాజెక్టులందరి దేవాలయాలంటే వేరేవి కాదు. ప్రాజెక్టు మన నాగార్జున సాగర్ ప్రాజెక్టును కూడా ఆయన ఇనాగరేషన్ చేసిన వాడు మన చాచా నెహ్రూ. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనమందరం కూడా మనమే శుభాకాంక్షలు తెలుసు నెహ్రూ గారికి ఘన నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాం. లాంగ్ లీవ్ లైన్. వేదిక మీద ఉన్న లైన్ సోదరులందరికీ పేరున నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇవాళ అల్పాహారానికి వచ్చిన ప్రజలందరికీ కూడా ప్రతిసారి అనుకున్నట్టు మనము అందరం ఒక్కసారి వినండి. నేను 2-3 మాటలు అంటే మీరు కూడా నేను అన్నట్టు అనాలి. అంటారా? ఏమ్మా
అందరు అనాలి, ఖచ్చితంగా అనాలి. ఏ పెద్ద మనుషులు గత అనాలమ్మా, నోటితో అనాలి. గత నోటితో ఎవరు అనకపోతే వాళ్ళకి పెట్టనీయను. గత 112 రోజుల నుంచి మాకు అల్పాహారం అందిస్తున్న దాతలందరికీ ప్రత్యేకంగా ఐశ్వర్య అమిత్ కుమార్లకు మా క్యాబినెట్ సెక్రటరీ రామకృష్ణ గారికి మేమందరము నమస్కారాలు చేస్తున్నాము. మాకు రోజు లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. నేను లయనిజం అంటే వర్ధినాలి. మీరు లయన్స్ క్లబ్స్, మిర్యాలగూడ లయన్స్ క్లబ్స్, మిర్యాలగూడ లయన్స్ క్లబ్.